హలో వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ గురూస్ ఎపిసోడ్ 18. ఈ వీడియోలో విజయ్ కేడియా ఇచ్చే క్రూషియల్ అడ్వైస్ చూద్దాం. ఇండియాలో ఉండే లీడింగ్ ఇన్వెస్టర్స్లో విజయ్ కేడియా ఒకరు. ఒక ఇంటర్వ్యూలో స్టాక్ మార్కెట్లో చాలామంది ఫెయిల్ అవ్వడానికి 2 రీజన్స్ ఉన్నాయని చెప్తాడు. ఒకటి ట్రేడింగ్ చేయడం, ఇంకొకటి పెన్నీ స్టాక్స్ మీద ఉండే అట్రాక్షన్. పెన్నీ స్టాక్స్ కొనడం వల్ల కూడా ఫెయిల్ అవుతారని చెప్తాడు. మార్కెట్లో ఈ 2 సెగ్మెంట్స్ వల్ల చాలా వెల్త్ డిస్ట్రాయ్ అయిపోద్దని కూడా చెప్తాడు. ఈ 2 కనుక మీరు చేయకుండా ఆపేస్తే, ఒకటి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అండ్ ఇంకొకటి పెన్నీ స్టాక్స్, మీరు సక్సెస్ఫుల్ అవుతారా లేదా అనేది సెకండరీ, ఫెయిల్ మాత్రం అవరు అని చెప్తాడు. మీరు కూడా మీ ఫ్రెండ్స్లో చాలామంది చూసే ఉంటారు ట్రేడింగ్ చేసే వాళ్ళని. నేను నా ఫ్రెండ్స్లో చూశాను. అందులో సక్సెస్ఫుల్గా మనీ ఎర్న్ చేసేవాళ్ళు లక్షల్లో కొంతమంది ఉంటారు అంతే. 95% కంటే ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు. కొన్ని స్టడీస్ అయితే 99.9% ఫెయిల్ అవుతారని చెప్తారు. వాళ్ళు కూడా ఇది వేస్ట్ అని చెప్పి ఏదో ఒక రోజు వదిలేస్తారు. ఇప్పుడు ఎవరెవరైతే ట్రేడింగ్ చేస్తుంటారో, నేను కూడా చూశాను వాళ్ళని. వాళ్ళకి వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. దానికి ఆపోజిట్ ఒక 2 years స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళలో ఎంతమంది ఫెయిల్ అయ్యారు చూడండి. చాలా తక్కువ మంది ఉంటారు. ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది ఇన్వెస్టింగ్ చేస్తే. నేనే ఇప్పటివరకు ఒక టోటల్ 8 స్టాక్స్ కొని ఉంటే అందులో ఒక 6 స్టాక్స్లో నాకు ప్రాఫిట్ వచ్చింది. ఒక 2 స్టాక్స్లో మాత్రం లాస్ వచ్చింది. బట్ నేను ఒక 1 year కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేశాను ఆ స్టాక్స్లో. కాబట్టి అన్లెస్ నేను ట్రేడింగ్ ఫుల్ టైం చేస్తాను, జాబ్ ఆపేసి నాకు అంత ప్యాషన్ ఉంది అంటే తప్ప ట్రేడింగ్ ఆపేసి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి. రాకేష్ జున్జున్వాలా చెప్తాడు, ట్రేడింగ్ అనేది ఫుల్ టైం ప్రొఫెషన్, పార్ట్ టైం లాగా చేస్తే వర్కౌట్ అవుతుంది అని. ఇన్వెస్టింగ్ కూడా మాకు వద్దు అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. వెల్త్ అనేది లాంగ్ టర్మ్లోనే బిల్డ్ అవుతుంది, షార్ట్ టర్మ్లో అవ్వదు. రాకేష్ జున్జున్వాలా కూడా ట్రేడింగ్ చేశాడు కానీ, బట్ ఆయన అంత రిచ్ అవ్వడానికి రీజన్ మాత్రం లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్, ట్రేడింగ్ కాదు. అది స్టాక్ మార్కెట్ అయినా, బిజినెస్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా, ఎందులో అయినా సరే ఫాస్ట్గా ఈజీగా మనీ ఎర్న్ చేయడం అనేది పెద్ద తప్పుడు మాట. ఏదో బై లక్ అప్పుడప్పుడు ర్యాండమ్గా ఒకసారి వస్తుంది. బట్ అలాగా ఈజీగా మనీ పోవడం కూడా చాలాసార్లు జరుగుతుంది అట్లా వచ్చినప్పుడు. కాబట్టి ఈజీగా వస్తే ఈజీగానే పోతుంది. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely. And I'm your willing victim.